పరిస్థితిలో దేవుని ఎలా ఆరాధించగలమని ఇశ్రాయేలు బిడ్డలు బబులోను నదుల తీరములు అడిగిన ప్రశ్న అడుగుతున్నామా? లేదా పౌలు శిలల వలె ఇలాంటి పరిస్థితుల్లో అన్య ప్రాంతాల్లో కూడా ఇలా ఆరాధించవచ్చు అని చెప్పి స్తుతి ద్వారా అభిషేక తైలమును అనుభవించగలమా? పరిస్థితులు ఏమైనా సరే నోట స్తుతి ఆగిపోదో, మూడ్ అప్సెటో, మనసు బాగోలేదనో, అభిషేకానికి అడ్డుపడడానికి సాతాను తీసుకొచ్చే ఇవన్నీ ఆ అవరోధాలకు నా స్తుతే జవాబు చెప్తుంది. ఆఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని సాతాను తీసుకొచ్చి నా మీద గాయం చేసినప్పుడు నేను ప్రతిస్పందించే దానికి ముందే విరుచుకుపడి స్తుతిస్తాను. ఆఫెన్సివ్ వర్షిప్. ఏ పరిస్థితి అయినా సరే తెగించే ఆరాధన ఆపను స్తుతించడం మాననని పరిస్థితులు ఏమైనా దేవుని ఆరాధిస్తాను ప్రభు. ఐ విల్ నాట్ లెట్ మూడ్స్ డిస్టర్బ్ మై praise and worship experience. Nothing can stop me from worshiping God. పరిస్థితులు ఏమైనా సరే నా ఆరాధన ఆపడానికి వీల్లేదయ్యా. అగ్రెసివ్గా, అఫెన్సివ్గా నేను ఆరాధిస్తాను. నిన్ను డిఫెన్స్ స్ట్రాటజీ కాదు ఇది. పైకి పోతూ దేవుని ఆరాధిస్తానని బలముగా ఒలివ కొండకు వెళ్తున్నప్పుడు యేసుప్రభువు తన శిష్యులు కలిసి కీర్తనల పాడిరి, ఖైదులు వినుచుండిరి. రాత్రిపూట దేవుని స్తుతించుచున్నప్పుడు భూమి ఆకాశం చూసిన దేవుడు పరమ నుండి వారిని ఆశీర్వదించడం ఆరంభించాడు. సితారాలు తీసుకొని దేవుని ఆరాధించడం ఆరంభించినప్పుడు గూఢమైనవి, మర్మమైనవి, ప్రవచనం ఈ రీతిగా దాచబడిన మర్మములన్నీ కూడా, ప్రత్యక్షత అంతా కూడా మబ్బు తొలగిపోయినట్లుగా దేవుడు తొలగించి స్పష్టతనివ్వడం ఆరంభించాడు. స్తుతిలో ఇంత అద్భుతం ఉందా? ఎలీషా దేవుని యొక్క అభిషేకాన్ని పొందకుండా మూడ్ అప్సెట్ అయిపోయినప్పుడు, ప్రవచనాత్మ పనిచేయకుండా, దేవుని హస్తం తన మీద రాకుండా అడ్డుగా ఉన్నప్పుడు వీణ వాయించి దేవుని స్తుతించమని రమ్మన్నాడు. దేవుని హస్తం బలముగా తన మీద పనిచేయడం ఆరంభించింది. ప్రవక్త, అద్భుతమైన ప్రవక్తగా దేవుని కొద్ది ఆ 200 ఆత్మాభిషేకం పొందగలిగాడు. ఈరోజు ఈ రహస్యాన్ని పొందుకుంటూ అభిషేకం మొదటి మాట మన జీవితంలో నెరవేర్చబడును గాక. దూరం అయిపోయాం. స్పష్టత ఇచ్చిన వందనాలు ప్రభు. గూఢార్థములు స్పష్టపరచు స్తుతి ధూపం మా జీవితంలో ఎల్లప్పుడూ వేయట ద్వారా స్పష్టతను పొందడమే కాదు, ప్రవచనాత్మ ద్వారా ముందుకెళ్ళటకు సహాయపడమని ప్రార్థిస్తూ కొద్ది ఆరాధన యేసునామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.